ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆక్వా రైతుల పరిస్థితులు గాని, అలాగే పొగాకు రైతుల పరిస్థితి గాని ఎలా ఉందనుకుంటున్నారు సార్? అసలు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఒక నార్వేలో ఉంది. అక్కడ సాల్మన్ ఫిష్ కొన్ని లక్షల బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి 3600 కిలోమీటర్ల పాదయాత్రలో ఆక్వా రైతులు పడుతున్న కష్టాలను చూసి అవన్నీ కూడా చదివి ఆయన ప్రపంచంలో ఏ విధంగా జరుగుతుంది, ఈ ఆక్వా ఎక్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టదు. 40 ఏళ్ళ అనుభవం ఉండి టెలిఫోన్లు నేనే కట్టిపెట్టాను, హైటెక్ సిటీలు నేనే కట్టాను, రోడ్లు నేనే వేసాను, వర్షాలను ఆపేస్తున్నాను, తుఫాన్లు ఆపేస్తున్నాను చెప్పేవాడికి రాని ఐడియా ఒకటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టే ఇవాళ ఆక్వా రైతులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీడ్ రేట్లు పెంచుతుంటే ఆప్సడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా ద్వారాగా వాటిని నియంత్రణలు చేసి ఏదైతే సీడ్ ఉందో, ఏదైతే సీడు లేదా వైరస్ వచ్చిన సీడ్ ఇచ్చారో ఆ సీడ్లన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారాగా ఆ సీడ్ కూడా రోల్ బ్యాక్ చేసాం. ఇలాంటి కార్యక్రమాలు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసాం. ఇవాళ మీరు చెప్తున్నారు ఇవాళ రూపాయన్నర సబ్సిడీ అనేది మీకు ఎప్పుడన్నా ఆ యొక్క ఆలోచన వచ్చిందా? మీరు ₹2 జగన్ గారు పాదయాత్రలో ఎక్కడ ఉండి దగ్గర రూపాయన్నర సబ్సిడీ ఇస్తానంటే కంగారు పడిపోయి సంవత్సరం ముందు మీరు ₹2 సబ్సిడీ ఇస్తానని చెప్పి ఒక 2-3 నెలలు ఇచ్చి ఒక సంవత్సరం ఎగ్గొడితే 340 కోట్లు డిస్కౌంట్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆక్వా రైతుల గురించి మాట్లాడే హక్కు అసలు మీకు లేదు. ఇవాళ మీరు అందరూ ఒక సిండికేట్ కింద ఏర్పడి అది చంద్రబాబు నాయుడు గారు కనుసైగుల్లో పెట్టుకుని మీరు ముడుపులు తీసుకుని ఇవాళ చూడండి, ఇవాళ ఏదైతే జీవో ఉందో 169 జీవో అని 9/6/26 ఇచ్చారు. మళ్ళీ అదే జీవోని రివైజ్డ్ చేసి ఇవాళ 11/8/2026లో జీవో నెంబర్ 57 అని ఇచ్చారు. ఇందులో ఏముంది, పవర్ ఫ్యాక్ట్ 0.0 నుంచి 95 వరకు ఎవడ మెయింటైన్ చేస్తాడో వాడికే సబ్సిడీ వస్తుందని 169లో పెట్టారు. 57 జీవోలు ఏం పెట్టారు, 0.9 నుంచి 0.95 ఎవరైతే పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తారో 2027 మార్చి వరకు మెయింటైన్ చేస్తే మీకు ఈ సబ్సిడీ వస్తుంది అన్నారు. దాని అర్థం ఏంటి, కెపాసిటీలో వేసుకోవాలి. అంటే హెక్టార్కి సుమారు 50 HP అంటే ₹50,000 అవుతుంది. అంటే 2 లక్షల హెక్టార్లు మనం ఇవాళ ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్నామంటే 1000 కోట్లు పడుతుంది. 1000 కోట్లు ఒక హెక్టార్ రైతు అంటే చిన్న రైతు మీద పడుతుంది భారం. మీరేమన్నా కెపాసిటీలకు సబ్సిడీ ఇస్తానని ఏమైనా జీవోలో మెన్షన్ చేశారా? లేకపోతే కెపాసిటీలు ఫ్రీగా చిన్న రైతులకు ఇస్తానైనా మెన్షన్ చేశారా? కెపాసిటీలు అన్నీ కూడా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మీరు ఏమన్నా సబ్సిడీ ఇస్తాను లేకపోతే లోన్లు ఇస్తానని చెప్పారా? 1000 కోట్ల భారాన్ని మీకు అనునీయంగా ఉన్న వాళ్ళని మీ కులానికే చెందిన ఒక కంపెనీకి మీరు దారాదత్తం చేసే విధంగా అందులో ఒక పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉన్న ఒక పెద్ద కంపెనీ అధినేత కూడా అందులో ఉండటం వల్ల మీరు 1000 కోట్లు ఆ కంపెనీకి లబ్ధి పొందడం వల్ల మీ CLP ట్యాక్స్ ముడుపులకి మీరు ఎంత వస్తాయని తెలుసుకుని రైతులను తొంగదోసే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. మీరు చేసిన లొసుగులు అన్నీ తీసి ప్రతి వాడిని చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం మేము చేస్తాం. రీసెంట్గా దేవరాపల్లి పర్యటనలో పొగాకు రైతులను సందర్శించిన సమయంలో అచ్చెన్నాయుడు గారు వచ్చింది రైతులు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 5,000 మంది 10,000 మంది ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తెచ్చుకున్నారు, బ్లేడ్ బ్యాచ్ అంతా వచ్చారన్నారు కదా, దాని గురించి ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారికి మీటింగ్కి జనమే లేదు. ఆయన ప్రోటోకాల్ వెహికల్ 10 వెహికల్సే వెళ్తాయి, అటు ఇటు కూడా జెండా ఊపేడు ఉండడం. మా జనాన్ని చూసేటప్పటికి మీకు ఫ్రిక్చువేషన్ స్టార్ట్ అయింది. మీరు కార్యకర్తలను బ్లేడ్ బ్యాచీలు మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు కార్యకర్త అంటే మీకు విలువ ఉందా? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన ప్రజలే అంటే విలువ లేదు మీకు. మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నారా? జగన్ గారికి జనం వచ్చారు. ఇవాళ పొగాకు రైతులు అందరూ వచ్చి జగన్ గారిని తాడేపల్లి ఆఫీసులో కలిసి మేము ఇంత బాధపడుతున్నామంటే మాకు సాంఘీభావం తెలపాలి అన్నారు. దేవరపల్లి వచ్చారు, సుమారు 50-60 మంది రైతులు వచ్చారు, జనం వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. జగన్ గారు ఏదైతే చెప్పారో అది చేయటానికి ఆయన వచ్చాడు. ఏదైతే రైతులకు భరోసా ఇవ్వడానికి వచ్చారు. ఇవాళ ₹260 ఉన్న పొగాకు ఇవాళ ₹300 పెరిగిందంటే జగన్ గారి వల్ల పొగాకు రైతులు రేటు పెరిగిందని పొగాకు రైతులందరూ సంతోషంగా ఉంటే మీరు ఏడుతున్నారు, అంతే తేడా. జగన్ గారి వల్ల అటు ఆక్వా రైతులకైనా ఇటు పొగాకు రైతులకైనా మేలే జరిగింది తప్ప నష్టమేం జరగలేదు. మేము చెప్పేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ఆక్వా రైతుల పక్షాన మీరు ఏదైతే రేట్లు పెంచి మెయింటైన్ చేస్తున్నారో ఇంకా పెంచే విధంగా మీరు చూడాలి, లేకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది.